హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం. ముఖ్యంగా ప్రతి చిన్నదానికి కూడా ప్రజల దగ్గర నుంచో లేకపోతే పారిశ్రామికవేత్తల దగ్గర నుంచో మనం విరాళాలు తీసుకొని మన రాష్ట్రాన్ని నడుపుకునే విధంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మన రాష్ట్రం అంత పేద రాష్ట్రమైనప్పుడు, రాష్ట్రంలో అనేక వరదలు లేకపోతే పేద ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, వారికి విరాళాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు రాష్ట్రం ఆర్థికంగా బాగోలేదు, లేకపోతే గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది అని చెప్పే ఈ ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు నేషనల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. ఈ వార్త చూస్తే బిత్తరపోవాల్సిందే ఎవరికైనా. నేషనల్ మీడియా కోడెక్కుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీద రాష్ట్రం అయితే అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, కలెక్టర్లకి ఒక ప్లేటు భోజనం 3,200 రూపాయల కాస్ట్ వేశారు అంటే మనీ ఈ జాతీయ మీడియా కోడే కూసింది ఈరోజు. మరీ ముఖ్యంగా ఈ వార్తను చూస్తే విచిత్రం అనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు అంటే భోజనాలకు డబ్బులు పెట్టడం తప్పేం కాదు, కానీ ఒక ప్లేటుకు 3,200 రూపాయల భోజనం అంటే అసలు వీళ్ళు ఏమి తిన్నారు, వీరు పెట్టేవారు ఏం భోజనాలు పెట్టారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియా వారికి, లేకపోతే ప్రింట్ మీడియాకు కానీ, లేకపోతే ఇంకోటి ఏ మీడియాకు వీరి దృష్టికి రాలేదు. కానీ నేషనల్ వార్తలను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఇది మాత్రం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేద రాష్ట్రం అని ఎవరన్నారు? అక్కడ ఉన్నటువంటి నాయకులు ప్లేట్ మీల్స్ 3,200 రూపాయల ప్లేట్ మీల్స్ చూస్తూ ఉన్నారు. ఒక పూట అక్కడ ఉన్నటువంటి నాయకులకు భోజనం పెట్టడం కోసం 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి ఇంగ్లీష్ మీడియా వాళ్ళ వార్తలు రాయడంతో ఇది నేషనల్ వైడ్గా భగ్గుమన్నారు. నిజమే, వారు చెప్పింది కరెక్టే. 3,200 రూపాయలు ఒక ప్లేట్ భోజనం మరి ఈ మీటింగులలో పెట్టారు అంటే నిజంగా దీనిని మన ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే మన ప్రభుత్వాన్ని అభినందించాలా. ఇంత పెద్ద కాస్ట్ పెట్టి మనం భోజనం చేయగలుగుతూ ఉన్నామంటే మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో. మరి ఇంత అభివృద్ధి చెందినప్పుడు ప్రజలకు సహాయం చేయాలి అని వచ్చినప్పుడు మనం జోలు పెట్టుకొని బయటికి వెళ్ళి ఎందుకు అడగాల్సి వస్తుంది? ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఇది ముమ్మాటికి ఎవరి కోసం ఎందుకు చేస్తున్నారో, లేకపోతే ఇది ఎవరి కోసం ఎక్కడికి వెళ్తున్నాయి ఈ పైసలు అనేది ప్రజలకు తెలుసుకోలేనంత అమాయకులేం కాదు. కానీ కొంతమంది అనొచ్చు, ఇవన్నీ తెలిసి కూడా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించారంటే అప్పటి పరిస్థితులు వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా వారిని బయటికి తీసుకురావాలి, లేకపోతే ఆ కుటుంబం సమాజంలో తల ఎత్తుకునే విధంగా బతకాలి అంటే ప్రభుత్వం తరపు నుంచి సంక్షేమ పథకాలు మనం అందిస్తే బాగుపడతాయని చెప్పేసి ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చాడే కానీ వేరే విధంగా అయితే కాదు. మరి వీరు అప్పుడు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే 4 అంతులు ఎక్కువ ఇస్తామన్నారు. అది నమ్మే ప్రజలు వీరికి ఓటేశారు. అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు వీరోజు చేస్తున్నది ఏంటంటే వీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. అవన్నీ వదిలేసి ఎక్కడ మీటింగ్ జరిగినా 3,200 రూపాయల భోజనం తినే స్థాయికి మన నాయకులు, మన రాష్ట్రం వెళ్ళిందంటే నిజంగా సంతోషించాలి రాష్ట్రంలో. అది కూడా నేషనల్ మీడియా వాళ్ళు మాత్రం కోడెక్కుస్తూ ఉంది వార్తల్లో. చూడాలి, ఈరోజు 3,200 అయింది కాబట్టి రాబోయే రోజుల్లో మన రాష్ట్రం ఇప్పటికే బాగా అభివృద్ధి చెంది ఆదాయంలో నడుస్తూ ఉంది కాబట్టి హైదరాబాదు, ముంబై, బెంగళూరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోటీ పడుతూ ఉంది కాబట్టి 3,200 6,400కు, 6,400 నుంచి 12,800కి ఏమైనా ఒక ప్లేట్ మీల్స్ పెంచుతారా లేదా అనేది రాబోయే రోజులు చూడాలి. ఎందుకంటే ఆర్థికంగా ఆదాయం వస్తున్న రాష్ట్రంలో ప్లేట్ మీల్స్ తినడంలో తప్పులేదు కాబట్టి చూడాలని రాబోయే రోజుల్లో ఈ ప్లేట్ మీల్స్ ఇంకా ఎంత రేట్లకు పెరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.